నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ క్రిస్పీ ఆలూ ఫ్రై. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఆలూ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు పప్పుచారులోకి, సాంబార్లోకి, అలాగే రసంలోకి చాలా బాగుంటుంది. అంతెందుకు మీరు వట్టిగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg ఆలూని తీసుకొని చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తుంది పొటాటో ఫ్రై. కట్ చేసిన పొటాటో పీసెస్ని వాటర్తో 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉంచాలి. ఇలా సాల్ట్ వేసి ఉంచడం వల్ల మనకి పొటాటోస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మనం వాటర్ డ్రైన్ చేసిన తర్వాత. ఇప్పుడు పొటాటో పీసెస్ అన్నీ వాటర్ లేకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ప్లెయిన్గానే ఇలా పొటాటో పీసెస్ అన్నీ వేసుకొని కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకు పొటాటోస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. పొటాటో ఫ్రైకి ఎప్పుడైనా మనం ముందు తాలింపు పెట్టేసి తర్వాత పొటాటోస్ వేసుకోకూడదు. అలా చేస్తే ముందు పెట్టిన తాలింపు అంతా మాడిపోతుంది. కడాయి వెడల్పుగా ఉండడం వల్ల మనకు పొటాటోస్ అనేవి అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. మనం వేసుకున్న కొంచెం ఆయిల్తోనే మనం డీప్ ఫ్రై చేసినట్లుగా పొటాటో ఫ్రైని చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నేను 10 నిమిషాలు వేయిస్తే నాకు మంచి కలర్ వచ్చేసింది పొటాటోస్. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4-5 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నవి, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఒకసారి మనం పోపు గింజలు యాడ్ చేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కంటిన్యూస్గా కలపడం వల్ల మనకి వేసిన కారం అంతా ఈవెన్గా పడుతుంది పీసెస్కి. అంతేనండి, క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, 10-12 మినిట్స్లో మనము పొటాటో ఫ్రైని ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పొటాటో ఫ్రైని వేడి అన్నంలో రసంతో కానీ, సాంబార్తో కానీ, పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.